నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ స్వప్న. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంపై రాజకీయ రచ్చరేగుతుంది. ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతున్నారని విపక్షం విమర్శిస్తూ ఉంటే, రిజర్వేషన్ల కొలమానం కోసం ఎదురు చూస్తున్నామని సర్కార్ అంటుంది. కులగణన చేస్తున్నది కూడా అందుకేనని చెప్తుంది. ఇదిలా ఉంటే కులగణనకు ప్రజల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించలేదు అనే వాదన కూడా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు కమ్ముకొస్తున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల భయంతోనే నిర్వహణను ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో రిజర్వేషన్ల ద్వారా సమన్యాయం చేయాలని భావిస్తున్నట్లు ఒకవైపు ప్రభుత్వం చెబుతుంది. ఏది ఏమైనా సరే ఒక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే లోకల్ బాడీకి సంబంధించి ఎన్నికల నిర్వహణ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సర్పంచుల ఎన్నికలు డిసెంబర్లో కండక్ట్ చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పినప్పటికీ, అదేవిధంగా సంక్రాంతి నేపథ్యంలో కొత్త సర్పంచులు వస్తారని చెప్పినప్పటికీ కూడా ఎన్నికలు అనేవి నిర్వహించలేదు. అలాగే కార్పొరేషన్కి సంబంధించి అన్నీ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతిదానికి కూడా ఎలక్షన్స్ నిర్వహించవలసిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత కూడా స్పెషల్ ఆఫీసర్స్ను నియమించడం, వారి ఆధ్వర్యంలోనే పాలన కొనసాగడం జరుగుతుంది. అయితే సరైన అధికారులు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులకు ఆటంకాలు ఏర్పడతాయన్న వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా మరి ఎన్నికలు నిర్వహించడానికి మీనమేషాల ప్రభుత్వం ఎందుకు లెక్కబెడుతుంది? కేవలం ఓటమి భయం వెనకాడుతుందా? అంటే ఎప్పుడు కూడా గతంలో మనం చూసుకున్నట్లయితే ఆనవాయితీగా అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు, మద్దతు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో చూసినట్లయితే ఎందుకు ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతుంది? దీనికి సంబంధించిన ప్రణాళికలు ముందుకు వెళ్ళడానికి ఎందుకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవట్లేదు అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా మనకి బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. మరకాసేపట్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు, అదేవిధంగా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ శివకుమార్ గారు కూడా యాడ్ అవుతారు. డాక్టర్ నమస్కారం అండి అందరికీ. నమస్తే. ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇందులో కేవలం ఒక స్థానిక సంస్థల ఎన్నికలు కదా, ఎంపీటీసీ, జడ్పీటీసీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, అందరికీ కూడా గడువు ముగిసింది. అయినప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది? దీని వెనకాల గల కారణాలేంటి? ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చలేకపోవడమా? సంవత్సర కాలం పాటు పాలన పూర్తి చేసుకున్న ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్న సందేహంతోనా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఒక్కటే మేడం, లైవ్ లో ఉన్నటువంటి రామ్మూర్తితో సహా అందరికి నమస్తే. ఇప్పుడు మీరు అన్నట్టుగా సర్పంచెస్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎన్నికలు, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఆటకెక్కిన మాట వాస్తవం. ఈ నెల చివరికి వచ్చేటప్పటికి మున్సిపాలిటీ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారుగా 140 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పదవీ కాలం కూడా ముగిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి, ఎందుకు వెనక్కిపోతున్నారు అనేటువంటిది సాధారణంగా మీరు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉన్నది. ఏ ప్రభుత్వమైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా ఒక సంవత్సర కాలం లోపల చేసేటువంటి కార్యక్రమాల ఆధారంగా ఏ స్థానిక ఎన్నికలను ముందుకు తీసుకొచ్చి గెలిచేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో టీఆర్ఎస్ మనం ఆ పార్టీ యొక్క విధానాలను వ్యతిరేకించినప్పుడు కూడా 2018లో వాళ్ళు సుమారుగా అట్లాగే 1 month లోపలనే ఎన్నికలు పెట్టినారు. చాలా ప్రాంతాల లోపల వాళ్ళు అధికంగా సీట్లను సర్పంచులు కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్లను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత రోజు రేపు మాపు అనుకుంటూ వస్తున్నారు. ఈ సర్పంచుల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు మనకు తెలిసినటువంటి సూత్రం ఒకటి ఉంది మేడం, పద్ధతి ఒకటి ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ జరిగింది కాబట్టి లోకల్ బాడీస్ లో ప్రజాప్రతినిధులు లేనట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వివిధ గ్రాంట్లు ఆగిపోతాయి. స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధిక భాగము దేశంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేటువంటి కోణం లోపల అనేక విధాలుగా రకరకాల స్కీములు, సుమారుగా 30-40 రకాల సంక్షేమ కార్యక్రమాలకు నిధులను మంజూరు చేస్తున్నటువంటిది ఇప్పుడు అవి ఆగిపోతాయి. ఆగిపోయేటప్పటికి ఏమవుతుంది, ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక తెలంగాణలో ఉండేటువంటి ఆర్థిక సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఎలాంటి కనీసం జీతభత్యాలు, పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతభత్యాలు చెల్లించేటువంటి పరిస్థితి లోపల లేరు. కనీసం ఆ డబ్బన్నా వస్తే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ దేశ ప్రభుత్వం యొక్క డబ్బన్నా వస్తే కనీసం కొంత ఊరట జరిగేది. ఇప్పుడు చేయడం లేదు.
కాబట్టి వీళ్ళు చెప్తున్నది ఏంటి, వాళ్ళ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో చెప్పినటువంటిది ఏమిటి, మేనిఫెస్టో 43 పేజీల గల మేనిఫెస్టో లోపల పేజీ నెంబర్ 16లో చెప్పినారు కామారెడ్డి డిక్లరేషన్ కు సంబంధించినటువంటి విషయాలు, వెనుకబడిన వర్గాలు ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు 23% నుంచి మేము 42% చేస్తాము, 23,000 మందికి కొత్తగా పదవి బాధ్యతలు వస్తాయి, అవి సర్పంచెస్ కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీ కానీ మొత్తం మేనిఫెస్టోలో అబద్ధాలు రాయడం అనేటువంటి జరిగింది. ఇంతవరకు మాట్లాడతలేరు వాళ్ళు. సరే మనం అనుకుందాం 42% ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా అడ్డుపడలేదు, భారతీయ జనతా పార్టీ కానివ్వండి లేకపోతే బీఆర్ఎస్ కానివ్వండి 42% ఇవ్వండి, వాళ్ళకు న్యాయమైనటువంటిది ఇది చేయలేకపోతున్నారు. కారణం ఒకటే మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే ఇవాళ ప్రజలను ఎదుర్కొనేటువంటి అంటే 1 సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీవ్రమైన నిరసన బహుశా దేశంలో ఇది జరగదండి. ఇప్పుడు టీఆర్ఎస్ చూసాము 9-9.5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చినటువంటి మాట వాస్తవం. ఒక 5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పటికీ ఏంటంటే 1 సంవత్సర కాలంలోనే విపరీతమైనటువంటి 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక ప్రజల అసంతృప్తి అనేటువంటిది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటిది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది, చేసేది ఏమిటి, అబద్ధాలు, యూటర్న్, ప్రతి విషయంలో యూటర్న్ తీసుకుంటున్నారు మేడం వాళ్ళు. ఏ ఒక్కటి కూడా ముందుకెళ్ళలే. ఇప్పుడు బీఆర్ఎస్ మీద అనేక ఎంక్వైరీలు ఇచ్చినారు, కమిషన్లు ఇచ్చినారు, రోజు ఒక థ్రిల్లింగ్ డిటెక్టివ్ సినిమా సంచలనాత్మక భరితమైనటువంటి సీరియల్ లాగా తెలుగు సీరియల్లో టీవీల్లో వచ్చే సీరియల్ లాగా నడుస్తుంది తప్ప దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. వాళ్ళేమో దమ్ముంటే ధైర్యం ఉంటే అరెస్ట్ చేయమంటున్నారు కేటీఆర్ గారు. ఎంక్వైరీలు ఇంటికి పంపించడము చేయడము, ఈ కోర్టులు ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇవాళ వాళ్ళు బీసీ కమిషన్ వేసినారు. బీసీ కమిషన్ వేసేటప్పుడే దానికి పురిటి నొప్పులు. బీసీ కమిషన్ ఎట్లా లెక్కిస్తుందండి, బీసీ కమిషన్ బీసీకి సంబంధించినటువంటి జనగణన చేస్తుందన్నారు. మొత్తం జనాభా లెక్కలు లేకుండా బీసీ గణన ఎట్లా వస్తుంది? తర్వాత వచ్చినటువంటి అభ్యంతరాలు హైకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి మీరు బీసీ కమిషన్కి ఏం హక్కు ఉందండి అన్నప్పుడు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు. మాజీ హైకోర్టు జస్టిస్ తో వేసినారు. అది ఏమైందో ఇంతవరకు తెలియదు. ఈ పార్టీకి రావాలా, దాన్ని రేపు ఎల్లుండి అనే పబ్లిష్ చేస్తామంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వేగంగా గంటకు 200 కిలోమీటర్ల తుఫాను చెప్తాం చూడండి, అంత వేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. ఊరికే చెప్తారు, అప్పుడప్పుడు లీకులు ఇస్తుంటారు, ఏమని ఎన్నికలకు వెళ్తున్నాము, క్యాబినెట్ లో నిర్ణయం జరిగింది అది అనేటువంటిది. నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళు ఏది కూడా చేసే పరిస్థితి లేరు. బీసీల మీద ముసలి కన్నీరు. వాళ్ళు ఇచ్చినటువంటి అసెంబ్లీ సీట్లను బట్టే బీసీలకు ఎంత అన్యాయం చేసినట్టు. భారతీయ జనతా పార్టీ 40 సీట్లు బీసీలకు ఇచ్చిందండి. భారతీయ జనతా పార్టీ వల్ల బీసీ ఎంపీలను మేము ఈటల రాజేందర్ కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి, లేకపోతే బండి సంజయ్ గారు కానివ్వండి, 3 ఎంపీలను ఏ పార్టీ ఈయనంతగా గెలిపించుకునేంతగా మేము భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల మేము ముఖ్యమంత్రి కూడా బీసీ తెలంగాణకని ప్రకటించడం. కాబట్టి వీళ్ళంతా ఏమిటంటే అగ్రకులాలతో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్ గా వాస్తవాలను మేము భారతీయ జనతా పార్టీ అమలు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నిజమైనటువంటి అభిమానము, ప్రేమ, అభివృద్ధి బీసీల మీద ఉన్నదంటే ఇవాళ దేశంలో కానీ ప్రధానమంత్రి గారు బీసీ దగ్గర నుంచి ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటిది ఇప్పటి వరకు తెలంగాణలో ఉండదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోవడానికి కారణం ఏంటంటే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంకా ఎప్పుడు పెడతారు ఎన్నికలు? ఆ కమిషన్ ఏమైంది రిపోర్టు? అదంతా గందరగోళంలో ఉన్నది. కాబట్టి ఆ కమిషన్ చైర్మన్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము ఈ లోపల మీరు అన్నట్టుగా ఏంటంటే సంక్రాంతి లోపల కొత్త సర్పంచులు వస్తారన్నారు. అది ఎప్పుడు ఉన్నది తెలియదు, ఎప్పుడు లేనిది తెలియదు. కాబట్టి పరిస్థితులు ఇవాళ రేపు మార్చి ఏప్రిల్ వచ్చేటట్టయితే స్కూళ్లకు పరీక్షలు ఉంటాయి, అప్పుడు పెట్టలేరు. కాబట్టి ఎప్పుడు పెడతారో అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయవలసినటువంటిది అని చెప్పి రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లోపలే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అమలు చేయడం జరిగినటువంటిది. తప్పనిసరి షరతులు విధించడం జరిగింది. ఎన్నికలు జరగాలి సకాలంలోని. వాళ్ళ నాయకులు చేసినటువంటి దానికి ఇవాళ తూట్లు తెలంగాణ కాంగ్రెస్ ఉన్నదని చెప్పి మనకు కనపడుతున్నటువంటి